Hi everyone, welcome to our channel. Next video, Polytechnic Maths Definite Integration Unit 2. ఓకేనా C18 C21 అందరికీ ఇది యూజ్ అవుతుందండి. పార్ట్ 1లో థర్డ్ సెమిస్టర్ది. ఓకేనా టీఎస్ అండ్ ఏపీ రెండింటికి యూజ్ అవుతాయి. ఏపీ వాళ్ళకైతే సెకండ్ సెమిస్టర్ ఉంటుంది, టీఎస్ అంటే థర్డ్ సెమిస్టర్ ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మ్యాక్సిమం లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా మీకు ఏమైనా మెటీరియల్ కానీ నోటిఫికేషన్స్ వీడియో నోటిఫికేషన్స్ రాకుండా తెలుసుకోవాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్ కేస్ లింక్ ఇస్తాను, లింక్ ఎక్స్పైర్డ్ అయిందనుకోండి, నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే మీకు టెలిగ్రామ్లో ఓపెన్ గ్రూప్ ఒకటి వచ్చేస్తుంది, అందులో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని. ఓకే, వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ఆల్రెడీ ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ నేర్చుకున్నాం. అయితే ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్లో నేర్చుకున్న టోటల్ మెథడ్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. అక్కడ ఎన్ని మెథడ్ నేర్చుకుంటే ఇక్కడ వస్తాయి. అక్కడ ఏంటి వితౌట్ లిమిట్స్. అక్కడ ఏంటి ఇంటిగ్రేషన్ f of x dx equal to f of x plus c is the indefinite integration. This is the indefinite integration. Okay, this is the indefinite integration. కనిపిస్తుందా? Wait, I will check once. Right, integration of f of x dx is equal to what? f of x plus c. This is the indefinite integration. అయితే definite integration difference అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కన్సిడర్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కన్సిడర్ చేస్తే సేమ్ సిమిలర్లీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రిజల్ట్ వస్తుంది. సో లిమిట్స్ ఆర్ ఏ టు బి. లిమిట్స్ ఆర్ ఏ టు బి. లిమిట్స్ ఆర్ ఏ టు బి అయితే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. దిస్ ఇస్ ద అప్పర్ లిమిట్ వాల్యూ, దిస్ ఇస్ ద లోయర్ లిమిట్. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ అంటే ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. బి ఈజ్ కాల్డ్ ఏ అప్పర్ లిమిట్. బి ఈజ్ కాల్డ్ అప్పర్ లిమిట్. ఓకే, ఏ ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్. ఏ ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్. ఓకే, ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏ టు బి. ఓకే, ఇంటిగ్రేషన్ ఏ టు బి అప్లై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం. సింప్లీ సార్ ఇక్కడ వరకు అర్థం కాలేసాను, కొద్దిగా డౌట్ రావచ్చు. ఇదేంటి సార్ ఏదో రాయించారు కదా అని ఒక డౌట్ రావచ్చు. సింపుల్గా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇది కదా ఆన్సర్. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 ఎక్స్ డిఎక్స్ when it is applied, integration of 1 to 2 x dx ఉంటాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x value is x square by 2, but here limit was are what? 1 to 2. 1 to 2 అన్నట్టు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 x dx value is equal to what? x square by 2. లిమిట్స్ ఆర్ 1 to 2. ఇక్కడ మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. హియర్ 1/2 is the constant, that's why we take outside. అప్పర్ లిమిట్ ఏంటండి? 2 కదా. అయితే అది కూడా ఎక్కడ సబ్మిట్ చేయొచ్చు అంటే అక్కడ ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్ ప్లేస్లోనే అప్పర్ లిమిట్ సబ్మిట్ చేస్తాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇయర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ ఏంటి? ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్లో 2 అంటే 2 స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత? 1 స్క్వేర్. సో 1/2, 2 స్క్వేర్ వాల్యూ 4 - 1. ఆన్సర్ ఈజ్ 4 - 1 3. సో 3/2 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ వన్. దిస్ ఇస్ ద డిఫైనైట్ ఇంటిగ్రేషన్, దిస్ వన్ ఈజ్ ద ఇండిఫైనైట్. అంటే ఇన్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్ వి ఎక్స్ప్రెస్ ఇన్ ద గ్రాఫ్. దిస్ ద ఎక్స్ ఇస్ కదండి. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు వెన్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ లైక్ దిస్, ఇలా వస్తుంది ఆ గ్రాఫ్. అయితే మనం ఏం తీసుకున్నా? 1 to 2 అన్నా కదా. సో 0, 1, 2, 3ల లిమిట్ వాల్యూ తీసుకుంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా ఇది అని మీనింగు. అంటే ఆ కర్వ్ ఈక్వేషన్ ఆర్ స్ట్రైట్ లైన్ ఎనీ ఈక్వేషన్ ఇస్తే దాన్ని ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నా అని మీనింగ్ సింపుల్గా చెప్పుకోవాలంటే. ఓకేనా, ఇదే డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ఇండిఫైనైట్కి డిఫరెంట్కి ఏంటి డిఫరెన్స్? డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో వితౌట్ లిమిట్స్ ఉంటాయి. ఇండిఫైనైట్ డిఫరెన్షన్లో లిమిట్స్ ఉండవు. డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో లిమిట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ లిమిట్స్ ఎగ్జిస్ట్ కావు, ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వవు. దానికి అదే డిఫరెన్స్. ఇక్కడ ఏం చేస్తే చూడండి, ఇది ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2. సి వస్తుంది, ఇక్కడ సి రాదు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది ఆన్సరే డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో కాన్స్టాంట్ వాల్యూ ఎగ్జిస్ట్. దిస్ ఇస్ ద ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్, దిస్ వన్ ఈజ్ ద డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ఓకేనా, రైట్. ఇక మనం డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవచ్చు. సార్ ఇక్కడ మరి ఏం ఫార్ములాస్ ఉండవా అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో సెకండ్ యూనిట్లో నేర్చుకున్న టోటల్ ఫార్ములాస్ ఇక్కడ ఉంటాయి. కొత్తది ఏమీ నేర్చుకోవడానికి ఏమి ఉండవు. అవే ఫార్ములాస్, అవే మెథడ్స్.
అక్కడ ఎలా అయితే నార్మల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్, ఇన్వర్స్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకున్నాం కదా. అవే మెథడ్స్ ఇక్కడ వస్తాయి. స్క్వేర్ రూట్స్ మెథడ్ అవే ఇక్కడ వచ్చేస్తాయి. అంటే కొత్తగా ఏమీ ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, evaluate integration of -1 to 1 2x square plus 3x minus 5 dx. 2x square plus 3x minus 5 dx. ఓకే, రైట్. చూస్తున్నా, కనిపిస్తుంది, రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 1 2x square plus 3x minus 5 dx అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటిగ్రేషన్లో సొల్యూషన్లో నేనేం చేస్తున్నాను, మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి, వాటిని క్లబ్ చేసి ఇచ్చారు, నేను సపరేట్ చేస్తున్నాను. ఎలా అంటే ఇంటిగ్రేషన్ -1 to 2 కాన్స్టెంట్గా ఒకటి ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, 3 ప్లస్ సింబల్ మైనస్ ఉంటుంది, సపరేట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు. జస్ట్ వీడు నెక్స్ట్ 3 కాన్స్టెంట్గా ఒకటి సైడ్ ఇంటిగ్రేషన్ -1 to 1 x dx -5 ఆఫ్ ఇంటిగ్రేషన్ -1 to 1 dx. అబ్జర్వ్ హియర్ కేర్ఫుల్లీ. 2 integration of x square. Here we use the formula integration of x power n dx is equal to what? X power n plus 1 by n plus 1 plus c only. That is the formula here. Here x power n plus అంటే x square ఉంది కదా, 2 plus 1 ఏమవుతుంది, x cube అవుతుంది. So it will write x cube by 3. Limit values are -1 to 1. Limit values are -1 to 1 plus 3 of ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎంత ఉన్నట్లండి, వాల్యూ 1 ఉన్నట్టు, అంటే ఎక్స్ పవర్ 1 plus 1 by 1 plus 1 అంటే నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ బై 2. లిమిట్ వాల్యూస్ ఆర్ -1 to 1. నెక్స్ట్ 5 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ ఏంటి, కాన్స్టాంట్ ఇంటి ఎక్స్ అని రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ హౌ మచ్, ఎక్స్ ఓన్లీ. సో వీ రైట్ ఎక్స్ -1 to 1. సో 2/3 టేక్ అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి, ఎక్స్ క్యూబ్ ఉంది ఇదే కదా వేరియబుల్, ఈ వేరియబుల్ ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్మిట్. అప్పర్ లిమిట్ ఏంటండి 1, లోయర్ లిమిట్ -1 సబ్మిట్ చేద్దాం. అంటే 1 cube మైనస్ ఆఫ్ -1 cube. ఓకే, రైట్. ప్లస్ 3/2 కాన్స్టెంట్గా అవుట్ సైడ్. అప్పర్ లిమిట్ ఎంత అండి 1 ఎక్స్ స్క్వేర్లో సబ్మిట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -5 ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏం సబ్మిట్ చేస్తాం, 1 మైనస్ ఆఫ్ -1. ఓకే, రైట్. 2/3 ఆఫ్ 1 -1 క్యూబ్ అంటే ఏమవుతుందండి, -1 క్యూబ్ నథింగ్ బట్ ఎలా రాస్తామంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 -1 ఇంటూ -1 ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ -1 వాల్యూ ఈజ్ -1. సో దట్స్ వై హియర్ వి రైట్ మైనస్ ఆఫ్ -1 ప్లస్ 3/2 ఆఫ్ 1 స్క్వేర్ వాల్యూ 1 ఓన్లీ. -1 స్క్వేర్ ఏమవుతుంది, పాజిటివ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూ ఉండి దాని పవర్ అంటే దాని పవర్ 3 or 2 ఉంటాయి కదా, అయితే ఆ పవర్లు అనేది ఈవెన్ నెంబర్స్ ఉంటే ద టోటల్ వాల్యూ బికమ్ పాజిటివ్. ఇన్ కేస్ వెన్ పవర్ ఈజ్ ఆడ్ దట్ వాల్యూ బికమ్ నెగిటివ్. ఓకేనా, వెన్ పవర్ ఈజ్ ఈవెన్ దట్ వాల్యూ బికమ్ పాజిటివ్, దెన్ పవర్ ఈజ్ ఆడ్ వాల్యూ బికమ్ నెగిటివ్. సో పవర్ ఏంటండి, ఈవెన్ కదా, సో ఆన్సర్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. -1 5 ఆఫ్ -1 ప్లస్ 1 హియర్ 2/3 1 ఏమవుతుందండి 2 ఓన్లీ ప్లస్ 3/2 ఆఫ్ 0 5 2s 10 ఓన్లీ. చూడండి 2 2s 4. నెక్స్ట్ వన్ ఈస్ 4/3 -10 నథింగ్ బట్ 4 - 30/3 నథింగ్ బట్ -26/3 ఇస్ ద ఆన్సర్. అంటే ఇంత లెంత్ చేసలేదు సార్, ఇంత లెంత్ చేయాలంటే నేను అర్థం కావడానికి కూడా లెంత్ లేదు, మీకు వస్తే 2 స్టెప్స్లో కూడా అయిపోతుంది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఉన్నాయి క్వశ్చన్స్. బేసిక్గా చెప్పాలంటే ఏ క్వశ్చన్ చెప్పాలని అర్థం కాదు, అన్ని చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి. సో సెకండ్ వన్, ఎవాల్యుయేట్
ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x square plus 1 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x square plus 1 dx. అయితే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సపరేట్ అప్లై చేద్దాం సొల్యూషన్లో. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x square dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx 0 to 1. ఇక్కడ ఎన్ని 2 టర్మ్స్ ఉన్నాయి, ఒకటి x స్క్వేర్ ఇక్కడ 1. వాటిని నేను ఏం చేస్తాను, సపరేట్గా అప్లై చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ ఎంత అండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ ఈస్ x³ 3. ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్ 0 to 1 ప్లస్ ఏ ఫార్ములా ప్లేస్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n. ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n dx ఈక్వల్ టు x power n plus 1 by n plus 1 plus c. x power n plus 1 by n plus 1 plus c. Right, integration of one value is x. So 0 to 1. So upper limit lower limit కదండి. upper limit ఎంత 1. So 1 cube. lower limit ఏంటి 0. 0 cube. ఓకే ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ 1, లోయర్ లిమిట్ వాల్యూ 0. ఏ ఫంక్షన్కి అయితే ఉందో సపరేట్గా అప్లై చేసుకో. 1/3 ప్లస్ 1 నథింగ్ బట్ 1/1 ఉన్నట్లే కానీ 1 + 3/3. ఆన్సర్ ఈస్ 4/3. ఓకే ఆన్సర్ ఈస్ 4/3. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ ఇంకొక డిఫరెంట్గా చెప్పుకున్నా. ఏమైనా 2 మల్టిప్లికేషన్లో ఉంటే 1 to 1 to 2 x - 1 x + 2 dx. x - 1 x + 2 dx. ఇవే వస్తాయండి, అవి జస్ట్ ఎక్స్ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి, అవి రావచ్చు. బేసికల్గా చెప్పుకుంటూ వెళ్తాం. చూడండి మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చేస్తాం, x × x x × 2 -1 × x -1 × 2 చేయాలి. ఫస్ట్ 1 to 2 x × x వాల్యూ x² x × 2 2x -1 × x -x -1 × 2 -2 ఓల్ dx. అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ 1 to 2 x² + x -2 ఓల్ dx. సో ఇక్కడికి వచ్చాక నేను ఏం చేస్తున్నా, ప్రతిసారి సపరేట్గా చేసి ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. మీరు చేయాల్సిన అవసరం లేదు. x² డెరివేటివ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఏంటి x³ 3. x ఇంటిగ్రేషన్ x² 2 ఇంటిగ్రేషన్ 2x. అంటే మీకు వస్తే డైరెక్ట్ రాయొచ్చు, ఇన్ కేస్ రాకపోతే మాత్రమే మనం సరే. చూడండి డైరెక్ట్ చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² వాల్యూ x³ 3. లిమిట్ వాల్యూస్ ఆర్ 1 to 2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ x² 2. లిమిట్ వాల్యూస్ ఆర్ 1 to 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ x కదండి, x. లిమిట్స్ ఆర్ 1 to 2. ఓకే రైట్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 2³ - 1³ ప్లస్ 1/2 అంటే ఏమవుతుంది, అప్పర్ లిమిట్ ఏంటి 2. 2² - 1² 2 -2 ఆఫ్ 2 - 1. అబ్జర్వ్ 2³ వాల్యూ 8 - 1/3 ప్లస్ 2² వాల్యూ 4 - 1/2 -2 అంటే 2 వచ్చేస్తుంది. చూస్తే వాల్యూ 8 - 1 ఏమవుతుందండి 7. 7/3 ప్లస్ 3/2 -2/1. టోటల్ ఎల్సిఎం ఈజ్ 6. టోటల్ ఎల్సిఎం 6 అయితే 3 టేబుల్లో 6 2 టైమ్స్, 2 7s are 14 ప్లస్ 2 టేబుల్లో 3 టైమ్స్, 3 2s are 3 3s are 9 -12 23 - 12 11/6 ఈజ్ ద ఆన్సర్. ఇలా వస్తూ ఉంటాయి. సో నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎన్ని ఇచ్చాను కూడా అవే ఉంటాయి, కొత్తగా ఏమి రావు. ఈరోజు ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఉన్న క్వశ్చన్ చెప్పడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. మీకు కూడా కొద్దిగా ప్రాక్టీస్ పర్పస్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 2x + 3 whole square dx. 2x + 3 whole square dx. 2x + 3 whole square dx అంటే a + b whole square ఫార్ములా. ఓకేనా. a + b whole square ఫార్ములా అప్లై చేస్తాం. a + b whole square ఫార్ములా a + b whole square ఈక్వల్ టు వాట్, a² + b² + 2ab నా. సేమ్ అప్లై చేయాలి. 0 to 1 లిమిట్స్ ఆర్ 2x అంటే ఏంది, 2x² అంటే ఏమవుతుంది 4x² + 9 ప్లస్ 3 2s are 6 6 2s are 12x. లిమిట్స్ ఆర్ dx. ఓకేనా. ఇంటిగ్రేట్ 4 కాన్స్టెంట్ అంటాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x² dx. 9 కాన్స్టెంట్ అంటాం, టేక్ అవుట్ సైడ్ 0 to 1 1 dx. 12 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1
x dx. Just here apply the integration formulas. Integration of x square value is equal to what? X cube by 3. Here limit values are 0 to 1, 9. Integration of 1 value is what? X. 0 to 1, 12. Integration of x value, x square by 2. Limit values are 0 to 1. Just we apply the upper limit minus lower limit. 4 by 3 of constant of 4 by 3 out. X cube less in 1 cube minus 0 cube plus 9 of 1 minus 0 plus 12 by 2 of 1 square minus 0 square. Just observe 4 by 3 plus 9, 2 1s are 2 6s are plus 6, nothing but 4 by 3 plus 15 by 1 kadandi, cross multiplication. When we do the cross multiplication, 4 plus 15 3s are 45 by 3, nothing but 49 by 3 is the answer. 49 by 3 is the answer. 49 by 3 is the answer. Next. కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినా కొద్దిగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, ఎందుకంటే మనది అంత పెద్ద బిల్డింగ్ అయితే కాదు. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు, చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద ఏమి ఉంటుంటాయి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 1 1 by x plus 2 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 1 1 by x plus 2 dx. -1 to 1 1 by x plus 2 dx అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది సింప్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx ఏంటండి? log x, అవునా? log x ప్లస్ c. అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్, అయితే డినామినేటర్లో ఎక్స్ ఎప్పుడున్నదా అని నేను రాస్తాం, log x అని రాస్తాం, అంటే డిగ్రీ 1 ఉంటాయి. సిమిలర్లీ 1 by x plus a dx ఈక్వల్ టు ఏమవుతుందంటే log ఆఫ్ x plus a అవుతుంది. log ఆఫ్ x plus a అవుతుంది. ఇక్కడ మనం ఇంకా సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళలేదు. వాట్ ద రీజన్ అంటే ఎక్స్కి ఏమైనా డిగ్రీ వేరే ఉంటే ఆప్షన్ చేస్తాం. ఎక్స్ డిగ్రీ 1 ఉంటే దానికి కాన్స్టెంట్ ఉంటే వి రైట్ లైక్ దిస్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 1 by ax plus b dx is there. When it is applied, same x degree 1 కాబట్టి log of ax plus b, but x quotient is what? A. That's why we write a plus c plus c plus c. Okay, that is the okay. అయితే ఇక్కడ అప్లై చేస్తాను. సారీ, ఇక్కడ x ఏనండి, x plus 1 రాసానా? రైట్. అంటే ఇక్కడ కూడా ఏం చేయొచ్చు, ఆన్సర్ డైరెక్ట్ సొల్యూషన్ రాస్తుంది. log of x plus 2, లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్? -1 to 1. ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. log ఆఫ్ 1 plus 2 మైనస్ log ఆఫ్ -1 plus 2. అబ్జర్వ్ చేయండి, log 3 మైనస్ log 1. log 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ 0, అంటే log 3 ఈజ్ ద ఆన్సర్. log 1 వాల్యూ ఈజ్ 0, సో log 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 to 4 x power 4 plus 3x square minus 1 by x square dx. ఓకే, ఇంటిగ్రేషన్ 2 to 4 x power 4 plus 3x square minus 1 by x square dx. ఇక్కడ అప్లై చేసే ముందు ఇలా ఉంటే ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లై చేస్తాం, డివిజన్ నుండి డివిజన్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ 2 by 4 2 to 4 x power 4 by x square plus 3x square by x square minus 1 by x square dx. Observe, x square get cancelled, square total get cancelled. Apply x power square ఉంటుంది కానీ 2 to 4 x square dx apply the separate. 3 of integration 2 to 4 1 dx. ఓకే, అయితే x square 1 by x square అంటే మన ఫార్ములా లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x వాల్యూ ఇస్ log x ఓన్లీ. 1 by x square ఫార్ములా లేదు కాబట్టి మనం అప్లై చేస్తాం అంటే x ని న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఉంది x power -2 2 to 4 ఓన్లీ x. రైట్, ఇక్కడ అప్లై చేసేది x power n ఫార్మ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ వాల్యూ ఏంటవుతుందమ్మా? x cube by 3. సో లిమిట్స్ ఆర్ 2 to 4. ఎలా అప్లై చేస్తాను అంటే x power n ఫార్ములా అప్లై చేస్తాం. ఎప్పుడైనా x స్క్వేర్ వచ్చినప్పుడు ఇదే ఫార్ములా, x power n dx, x power n plus 1 by n plus 1 plus c. Integration of x power n dx is equal to what? X power n plus 1 by n plus 1 plus c. 2 to 4 3 of
ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ వాల్యూ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ఈజ్ ఎక్స్, 2 to 4 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 2 వాల్యూ ఎక్స్ పవర్ మైనస్ 2 అంటే మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్ 2 to 4 దట్స్ ఇట్. లిమిట్ వాల్యూస్ ఆర్ 2 to 4. ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కానీ 4 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ బై 3 అంటే కొన్నిసార్లు ఇలా కామన్ తీసి రాస్తారు, కొన్ని ఎలా రాసినా సేమ్. 1/3 ఆఫ్ అని రాసిన డినామినేటర్లో 3 ఉంచుకున్నా సేమ్, ప్లస్ 3 ఆఫ్ 4 మైనస్ 2 అప్పర్ లిమిట్ ఏంటంటే 4, లోయర్ లిమిట్ ఎంత 2. సో దట్స్ వై వి రైట్ 4 మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ ఇక్కడ ఏముంది ఎక్స్ పవర్ మైనస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 కదా, మైనస్ 2 ప్లస్ 1, మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1 వస్తుంది. లిమిట్స్ ఆర్ 2 to 4. 4 క్యూబ్ వాల్యూ 64 మైనస్ 8/3 ప్లస్ 4 మైనస్ 2 6 వస్తుందండి. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇక్కడ ఏం రావచ్చు అప్పర్ లిమిట్ ఎంత 4 పవర్ మైనస్ 1 మైనస్ 2 పవర్ మైనస్ 1. ఓకే, సో 64 మైనస్ 8 హౌ మచ్ 64 మైనస్ 8 ఈజ్ 56/3 ప్లస్ 6 1/4 రాయొచ్చు కదా, 1/4 మైనస్ 1/2 టోటలీ 4 కదా, ఎల్సిఎం 4 వస్తుంది. 4 వస్తే ఏమవుతుందండి 56/3 ప్లస్ 6 4 అంటే 1 మైనస్ 2/4 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. సో సింప్లిఫై చేద్దాం. రైట్, సింప్లిఫై చేస్తే వాల్యూస్ ఆర్ వాట్ 1 మైనస్ 2 అంటే -1/4, 4 6 56/3 ప్లస్ 6 4 24 మైనస్ 1/4. So 56/3 plus 24 25/4. We do the cross multiplication 56 into 4 plus 25 into 3/12. ये దాన్ని సింప్లిఫై చేస్తూ వచ్చేది ఆన్సర్. కొద్దిగా లెంతీ ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 by 1 plus x square dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 by 1 plus x square dx. 0 to 1 1 by 1 plus x square dx. 1 plus x square dx అంటే ఇక్కడ మీరు ఏం అప్లై చేస్తారంటే మనకు ఫార్ములా తెలుసు ఆల్రెడీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus x square dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ప్లస్ ఇది ఫార్ములా, అవునా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus x square ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ప్లస్ c. ఇక్కడ అప్లై చేస్తే వాల్యూస్ tan ఇన్వర్స్ x లిమిట్ వాల్యూస్ ఏంటి అండి 0 to 1. లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్ 0 to 1. వెన్ అప్లై ద లిమిట్ వాల్యూస్ tan ఇన్వర్స్ 1 మైనస్ tan ఇన్వర్స్ 0, tan ఇన్వర్స్ 1 మైనస్ tan ఇన్వర్స్ 0. tan ఇన్వర్స్ 1 అంటే ఏంటి tan థీటాలో వాల్యూ ఎప్పుడు వస్తుంది 1 ఎప్పుడు వస్తుంది tan థీటాలో 45 degrees ఉన్నప్పుడు వస్తుంది, అంటే 5/4. 0 ఎప్పుడు వస్తుంది 0. సో టోటల్ ఆన్సర్ ఈస్ 5/4 ఈజ్ ద ఆన్సర్. 5/4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ √3 1/√3 to √3 1 by 1 plus x square dx. 1 by 1 plus x square dx. 0 to 1 by 1 plus square రాస్తాం. 1 by √3 to √3 1 by 1 plus x square dx అంటే సేమ్ కదా. 1 by 1 plus x square అంటే ఆన్సర్ ఈజ్ వాట్ tan ఇన్వర్స్ x. సేమ్ సిమిలర్లీ వెన్ ఇయర్ అప్లై ఇయర్ అక్కడ ఏమవుతుందండి tan ఇన్వర్స్ x లిమిట్ వాల్యూస్ ఆర్ 1 by √3 to √3. వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ x ఏం వస్తామని అప్పర్ లిమిట్ ఎంత √3, రైట్, మైనస్ లోయర్ లిమిట్ వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ 1 by √3. tan ఇన్వర్స్ √3 వాల్యూ అంటే tan అనేది √3 ఎప్పుడు tan టేబుల్లో √3 ఎప్పుడు వస్తుంది 60 degreesకి వస్తుంది. 60 degrees మనం టీటాలో ఏం రాస్తామండి 5/3. ఓకేనా, ఇది ఎప్పుడు వస్తుంది 30 degrees. 30 degrees అంటే నథింగ్ బట్ అండి 5/6 ఇయర్ వి రైట్ 5/6. ఎల్సిఎం చేసుకుంటే ఏమో 6 2π మైనస్ π ఈజ్ ఈక్వల్ ఎంత 5/6 ఈజ్ ద ఆన్సర్. అంటే 60 degrees minus 30 is 30 degrees. 36 నథింగ్ 5/6.
6. ఓకేనా. ది నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ 1/2 1 by under root of 1 minus x squared dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 1 by under root 1 minus x square dx. ఓకే, అండర్ రూట్ 1/2 1 by under root 1 minus x square dx. ఫార్ములా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root 1 minus x square dx ఫార్ములా ఈజ్ sin inverse x plus c. sin inverse x plus c అంటే వాల్యూస్ ఏమవుతాయండి, sin inverse x అంతేగా, ఆ ప్లేస్లో ఏం రాస్తే sin inverse. లిమిట్స్ ఆర్ 1/2 1. అప్లై చేద్దామా. నెక్స్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదండి, sin inverse ఆఫ్ 1 మైనస్ sin inverse ఆఫ్ 1/2. sin inverse ఆఫ్ 1 మైనస్ sin inverse ఆఫ్ 1/2. sin inverse ఆఫ్ 1 వాల్యూ అంటే ఏంటి, π/2. అంటే సైన్ టేబుల్లో 1 ఎప్పుడు వస్తుంది, సైన్ 90 degrees అప్పుడే 1 వస్తుంది కదా. సైన్ టేబుల్లో 1 ఎప్పుడు వస్తుందో తెలియాలి మనకు. సైన్ 90 degrees అయినప్పుడు 1 వస్తుంది కాబట్టి 1 ప్లేస్లో π/2 రాస్తాం. ఓకేనా, π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ 1/2. ఎప్పుడు సైన్ 30 degreesకు 1/2 అంటే మామూలుగా ఏం రాస్తాం, సైన్ 30 = 1/2 కదా. అయితే 30 = ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ 1/2 ఆపోజిట్లో చూసుకోవాలి. ప్రసార్ 30కి 1/2 ఉందని చూసుకున్నాం. ఈసారి రివర్స్ 1/2 ఎప్పుడు వస్తుంది, 30కి వస్తుంది. అంటే ఇక్కడ ఏం రాస్తాం, 30 degrees అంటే ఏం వేయచ్చండి, π/6. π/6 ఎల్స్ ఏం చేసుకుంటే సింప్లీ చూడండి, 90 degrees మైనస్ 30 degrees కదా. 6 అంటే ఏమవుతుంది, 3π మైనస్ π/6. 2π/6. 2 1 2 3 π/3. అంటే π/3 అంటే ఎంతండి, 60 degrees. చూడండి సింపుల్గా 90 degrees మైనస్ 36 60 degrees. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 tan square x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 tan square x dx. అయితే tan square x dx అంటే అబ్జర్వ్ చేస్తారు మీరు ఒకసారి కేర్ఫుల్గా చూడండి. tan square x అంటే ఫార్ములా ఉందా, లేదు. అప్పుడు మనం ఏం ఫార్ములా యూజ్ చేసుకుంటాం, secant square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి, 1. secant square theta మైనస్ 1 ఈజ్ ఈక్వల్ tan square theta. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ tan square theta we must and should write the secant square theta minus 1. So just write here 0 to π/4. In place of tan square x we write secant square x minus 1 dx. Okay na? Here integration 0 to π/4 secant square x dx minus integration 0 to π/4 1 dx only. Just we apply the separate integration. Integration of secant square x formula ఏంటండి, tan x. ఫార్ములాస్ రాకపోతే వీడియో చూసే ముందు ఫార్ములాస్ ఒక బుక్లో రాసి పెట్టుకొని చూస్తూ ఉంటాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే tan x లిమిట్స్ ఏంటి అండి, 0 to π/4. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x ఓన్లీ, లిమిట్స్ ఆర్ 0 to π. జస్ట్ we apply the upper limit minus lower limits. Okay, tan π/4 మైనస్ tan 0 మైనస్ π/4 మైనస్ 0. జస్ట్ అబ్జర్వ్ tan π/4 అంటే tan 45 degrees. గుర్తుపెట్టుకోండి అబ్బా, tan π ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా, π/4 అంటే 45 degrees. tan 45 degrees ఈజ్ 1, tan 0 0 మైనస్ π/4 నథింగ్ బట్ ఏంటి 1 మైనస్ π/4 ఈజ్ ద ఆన్సర్. 1 మైనస్ π/4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకేమైనా సింపుల్గా
ఫస్ట్ వీడియోనే చూసి మీరు కంగారు పడకుండా బెటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూద్దాం. మ్యాక్సిమం అయిపోయినాయి. నెక్స్ట్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దబ్బా. మీ టెలిగ్రామ్ గ్రూప్స్ అయినా లేకపోతే ఇన్కేస్ మీ వాట్సాప్లో కాస్త మన ఛానల్ని ప్రమోట్ చేయండి. అంటే ఏం చేయండి, షేర్ చేస్తూ ఉండాలి. ఎక్కువ షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తుంటే చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా. ఇంటిగ్రేషన్ 0 to π sin 3x dx. ఇంటిగ్రేషన్ 0 to π sin 3x dx. ఇంటిగ్రేషన్ 0 to π sin 3x dx అబ్జర్వ్ చేస్తే మీరు ఒకసారి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏంటండి, cos x. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x is minus cos x. సేమ్ సిమిలర్లీ minus cos 3x బట్ డివైడెడ్ బై 3 బికాస్ ఆఫ్ ఎక్స్ కోషంట్ ఏంటంటే 3, అందుకే దాన్ని డివైడెడ్ బై 3 రాస్తారు. అంటే ఎలా సార్ అలా ఎలా రాస్తారంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ax dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ax బై a ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. ఓకే అలా. ఓకే ఇప్పుడు అర్థమైంది అనుకోండి. బై లిమిట్ వాల్యూస్ ఏంటండి 0 to π మైనస్ అవుట్ సైడ్ రాసుకుందాం -1/3 cos 3x లిమిట్ ఆర్ వాట్ 0 to π అన్నమాట. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్గా 1/3 ఆఫ్ cos 3 into π మైనస్ cos 3 into 0. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఒక సిరీస్ రాస్తా చూడండి. cos 0 వాల్యూ ఈజ్ 1. ఓకే. cos π ఈజ్ ఈక్వల్ టు -1, cos 2π ఈజ్ ఈక్వల్ టు 1, cos 3π ఈజ్ ఈక్వల్ టు -1, cos 4π ఈక్వల్ టు 1, cos 5π ఈక్వల్ టు -1. అబ్జర్వ్ చేసినట్లయితే 0కి 1 వచ్చింది, పైకి -1, 2πకి 1, 3πకి -1. అంటే ఈవెన్ ఉన్న వాటికేమో పాజిటివ్స్ వచ్చాయి 4π 2π 0. ఆడున్న వాటికి ఏమైతే నెగిటివ్స్ వచ్చాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా -1/3 ఆఫ్ cos 3π అంటే ఏంటి, ఆడు కదా -1, cos 0 అంటే 0, సారీ cos 0 అంటే వచ్చింది 1 వచ్చింది. సో ఆన్సర్ ఇదేంటి -1/3 ఆఫ్ -2. ఓవరాల్ ఆన్సర్ ఈస్ 2/3. ఓవరాల్ ఆన్సర్ ఈస్ 2/3. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 cos x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 cos x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఫార్ములా sin x. సింప్లీ లిమిట్ ఏంటి అండి 0 to π/2. ఓకేనా. sin π/2 మైనస్ sin 0. sin π/2 అంటే sin 90 degrees వాల్యూ అండి. sin 90 1, 0 వాల్యూ 0. ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ. ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ. నెక్స్ట్ వన్. ఓకే ఇంకా నెక్స్ట్ వన్. ఒక్క నిమిషం అండి. ఏం లేదు, కరెంట్ వచ్చింది, ఫ్యాన్ తిరుగుతుంది, సౌండ్ వస్తుంది, అందుకే ఆఫ్ చేసేసాను. ఓకే రైట్. కనిపిస్తుంది అనుకుంటా. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఇంటిగ్రేషన్ -1 to 1 e⁻2x + 3 dx. ఓకేనా. ఇక్కడ కూడా మనం ఫార్ములాని కాదులే కానీ నార్మల్గా డైరెక్ట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻2x అవుతుంది e⁻2x + 3 x కోషంట్ 2. సో రైట్ ఇటు -1 to 1. అయితే ఇక్కడ ఫార్ములా లాగా చూసుకుంటే ఇలా అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ e⁻ax + b dx ఈజ్ ఈక్వల్ టు e⁻ax + b + c అన్నట్టు ఫార్ములా యాక్చువల్గా. ఇది చూడు, అప్పర్ లిమిట్ -1/2 కాన్స్టెంట్ వి టేక్ అవుట్ సైడ్. సో e⁻2x + 3 లిమిట్ వాల్యూస్ ఆర్ -1 to 1. సో 1/2 ఆఫ్ e⁻2 ఆఫ్ ఎంత అవుతుందండి, x వాల్యూ 1 + 3 మైనస్ e⁻2 ఆఫ్ -1 + 3 1/2 ఆఫ్ e⁻5 e⁻1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సేమ్ సిమిలర్లో ఇంకో క్వశ్చన్ ఉంది, ఇది చేయండి మీరు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 e⁻2x + 3 dx. e⁻2x + 3 dx, that is for you. Next
కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్, వీటికి నేను ఆన్సర్స్ ఇవ్వట్లేను. రీజన్ ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మళ్ళీ వీటికి ఆన్సర్లు ఇస్తే పెద్దగా అవుతాయి. నేను రాసేటప్పుడు మీకు కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. చెక్ చేయండి, జస్ట్ నార్మల్ వాల్యూసే కాబట్టి మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. ఓకేనా, జస్ట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ -4 to 5 x² dx. జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ మీ కొరకు. సో 1 to 2 x² - 1 dx, 0 to 1 x³ + 1 dx. ఓకే, ఇంటిగ్రేషన్ 0 to 1 x⁴ + 1 dx. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ -1 to 1 x² - 3x + 2 dx. ఓకే, నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ 0 to 1 x + 1 2x - 1 dx. ఇంటిగ్రేషన్ -1 to 1 x - 1 2x + 5 dx. ఇంటిగ్రేషన్ -1 to 1 2x² + 3x - 5 dx. ఇంటిగ్రేషన్ 0 to 1 x⁻10 + 1 dx. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 to √3 1/1 + x² dx. ఇది ఆల్రెడీ చెప్పాను, tan 1x వస్తుందండి, అది చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 1 1/√1 - x² dx. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1/√2 √3/2 1/√1 - x² dx. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ 1 to 2 1/x × √x² - 1 dx. ఇవే ప్రాబ్లమ్స్. అయితే మీరు ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ కావచ్చు, ఎక్కడ సార్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతామంటే చెప్తాను. ఇది tan 1x, ఇది sin 1x. సార్ ఇదేంటి సార్ అంటే sec 1x. ఓకేనా, 1/1 + x² sec 1x. ఓకే, ఇప్పటి వరకు మనం మ్యాక్సిమం టెలిగ్రామ్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ని యాడ్ చేస్తూ ఉండండి. ఇంటర్మీడియట్ అయినా 10th అయినా ఎవరైనా యాడ్ చేస్తూ ఉండండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను, మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు, మనకు యూసేజ్ అయిపోగానే అన్ఫాలో చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవుతున్నారు, ఎగ్జిట్ అవుతున్నారు. మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎక్కువ వీడియోస్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా, డిప్లొమా స్టూడెంట్స్, పాలిటెక్నిక్ ఎవరు చదివినా వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతున్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ.